నమస్తే, వెల్కమ్ టు ఈగల్ మీడియా. ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఏపీలో రాజకీయ వేడి మనకు బాగా కనిపిస్తుంది. అయితే అభ్యర్థులు మాత్రం జనాలు విపరీతంగా తిరుగుతున్నారు. ప్రత్యేకించి ఈ పలమనేరు నియోజకవర్గానికి సంబంధించి ఎప్పుడు ప్రజల్లో ఉంటూ ప్రజల కోసం తిరుగుతున్నటువంటి అమర్నాథ్ రెడ్డి ఈరోజు ప్రచారం ప్రారంభించారు. ప్రజలకు బాగా దగ్గరవుతున్నారైనా మరి ప్రజల్లో ఆయన తిరుగుతున్నప్పుడు ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది, ప్రజలు ఏమనుకున్నారో ఆయన మాట తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, మరి గత కొద్ది రోజులుగా ప్రజల్లో తిరుగుతున్నారు, ఎలా ఉంది సార్ రెస్పాన్స్? కంటిన్యూగా ప్రజలతోనే ఉన్నాము. ఈ ప్రభుత్వ వ్యతిరేక విధానాలన్నీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి ఎన్నికలు అయిపోయిన ఒక 2 సంవత్సరాల తర్వాత, కరోనా తర్వాత పూర్తిగా కూడా ప్రజా సమస్యలపైన పోరాడుతున్నాం. ఈరోజు ఎన్నికలు అవసరం కాకపోయినా ఎన్నికలు వచ్చాయి కాబట్టి ప్రతి ఒక్కరిని కలవాలా, ప్రతి ఒక్కరిని ఓటు వేయమని అభ్యర్థించాలి. కాబట్టి ఇంటింటి తెలుగుదేశం పార్టీ కార్యక్రమంలో ప్రతి ఒక్కరికి కలిసే ప్రయత్నం చేస్తున్నాం. దాదాపు నియోజకవర్గం మొత్తం కూడా ఈరోజు ఈ మండలంతో కూడా టోటల్గా కూడా కంప్లీట్ కాబోతుంది. అయితే ప్రజల్లో ఈ ప్రభుత్వం పైన తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఉంది. అన్ని రకాలుగా, ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో కానీ, సెమీ అర్బన్ కానీ, గ్రామీణ ప్రాంతాల్లో కానీ, కులాలు కానీ, ఈరోజు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు కానీ వీళ్ళందరూ కూడా మాకేదో పట్టణం నొక్కి డబ్బులు వస్తున్నారు, మా డబ్బులు మళ్ళా కూడా మొత్తం తీసేసుకుంటున్నారు, అసలు మా గతంలో కార్పొరేషన్ల ద్వారా కొంత ఉపాధి అవకాశాలకు కావాల్సినటువంటి డబ్బులు అందేటివి, ఈరోజు అవేమీ లేవు, రేట్లు విపరీతంగా పెంచేశారు, మాకున్నటువంటి పెన్షన్లు కానీ, కార్డులు కానీ, మా ఇంట్లో ఎవరో 10,000 రూపాయలకో 7,000 రూపాయలకో పక్కన ఇక్కడ ఉపాధి లేని దానివల్ల మా ఇంట్లో పిల్లోళ్ళు బెంగళూరుకి వెళ్ళి అక్కడ ఏదో చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకొని అక్కడ ఉంటే వాళ్ళని చూపెట్టి మా కార్డు పెన్షన్ పెరికేస్తున్నారు, చెత్తకు పన్నేస్తున్నారు, రకరకాలైనటువంటి పన్నులు విపరీతంగా వేస్తూ నేను బటన్ నొక్కి డబ్బులు ఇస్తున్నానని చెప్పేటువంటి ప్రయత్నం చేశాడు. కాబట్టి ఈ ప్రభుత్వం కరెక్ట్ కాదు. ఈ ప్రభుత్వం పూర్తిగా కూడా అప్పులు తీసుకొచ్చి చేసిన తర్వాత ఈ రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి ముంచేస్తుంది. ఈరోజు మాకేదో డబ్బులు వస్తున్నాయనుకుంటే రేపు మళ్ళా మా పిల్లల భవిష్యత్తు నాశనం అయిపోతుంది అనేటువంటి ఆలోచన చాలామందిలో. గతంలో అయితే చదువుకునేటువంటి వాళ్ళు తక్కువ, ఇలిటరేట్స్ ఎక్కువ ఉండేవాళ్ళు. ఈరోజు ప్రతి ఒక్కరూ చదువుకునేటువంటి ఉన్నారు. దాదాపు చదువుకున్నటువంటి శాతం బాగా పెరిగింది. ముఖ్యంగా యువతలో ఆలోచన బాగా ఎక్కువగా ఉంది. కాబట్టి దీనివల్ల ఆ ప్రభుత్వం పైన వ్యతిరేకత ఉంది, చంద్రబాబు నాయుడు గారి పైన నమ్మకం ఉంది. కాబట్టి ఈరోజు బ్రహ్మాండంగా కూడా ప్రజలు ముందుకొచ్చి స్వాగతించేటువంటి కార్యక్రమం చేస్తున్నారు. Like and subscribe Eagle Media Works.